సింగరేణి మారు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన బాటపట్టారు. కొద్ది నెలలుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమరణ దీక్ష దిగారు. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ హెడ్ ఆఫీసు ఎదుట చేపట్టినటువంటి నిరసన దీక్షను ఆమరణ దీక్షగా మార్చారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగి ఉద్యోగ నియామక పత్రాలు అందే వరకు ఈ దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. 48 గంటలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష చేస్తున్న కార్మికులు బీపీ పడిపోయి తీవ్ర నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. అలియాస్ పేర్ల బాధితులకు పిఆర్ఎస్ టీబీజీకేఎస్ యూనియన్ అండగా నిలిచింది. మరోవైపు ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి వారిని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పరామర్శించారు. నలభై 48 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష చేస్తున్న కార్మికులు బీపీ పడిపోయి తీవ్ర నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. అలియాస్ పేర్ల బాధితులకు బీఆర్ఎస్ టీపీజీకేఎస్ యూనియన్ అండగా నిలిచింది. మరోవైపు ఆమరణ దీక్ష చేస్తున్న వారిని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు పరామర్శించారు. విజిలెన్స్ మార్పేర్ల బాధితులమన్నా మేము గత 47 గంటల నుండి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాము. చేసినప్పటి నుండి కనీసానికి ఇటు సింగరేణి యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇప్పటికీ మా వర్క్ మీద కానీ మేము చేస్తున్న పోరాటం మీద కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కనీసం మాకు ఎలాంటి స్పందన కూడా లేదు. రోజు రోజుకు చూస్తే చూడండి అన్న, మా వాళ్ళందరూ అక్కడ అడ్డం పడిపోయారు. వాళ్ళ పరిస్థితి దీనస్థితికి వచ్చింది. పల్స్ రేట్లు పడిపోయినాయి. తక్షణమే వాళ్ళకు ఆరోగ్యం బాగా కావాలంటే హాస్పిటల్ తీసుకుపోవాలంటున్నారు. కానీ వెళ్ళలేని స్థితి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు కావాలి అని గత 47 గంటల నుండి వీళ్ళందరూ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దయచేసి అన్నలు న్యూస్ ప్రెస్ అన్నలు అండ్ వివిధ సంఘాల నాయకులు అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ దయచేసి మా ఈ చేతులెత్తి జోడిస్తున్న మా గురించి వార్తాపత్రికలు వాళ్ళు అందరూ ఖచ్చితంగా మా గురించి చర్చించి మా గురించి కొంత మీరు మా పైన కనికరం చూపించి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ సంఘానికి మీరు మద్దతు తెలపాలని మేము కోరుతున్నామన్నా. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినప్పటికీ కనికరం లేని సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోగా కనీసం మా సోదరులు ఏ విధంగా ఉన్నారని కూడా చూడడం లేదు. ఇవాళ ఉదయంకి ఇప్పటికీ మా నాయకుడు లక్కా శ్రావణ్ గౌడ్ తన బీపీ 90/70కి వచ్చింది. రేపటి వరకు అంటే ఉదయం 6 గంటల వరకు ఒకవేళ ఆయనకు ఏమైనా అనుకోని సంభవిస్తే మరి దీని బాధ్యత సింగరేణి యాజమాన్యం మరియు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము సింగరేణి విజిలెన్స్ మార్పేర్ల రైట్. సింగరేణిలో రోజు రోజుకి ఇంకా రోజు రోజుకు ఉద్ధృతమవుతుంది. అలాగే ఆమరణ నిరాహార దీక్ష కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. సురేష్, సింగరేణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టినటువంటి అలియాస్ పేర్లు అట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నటువంటి సింగరేణి కార్మికులు వారి యొక్క వారసుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. గత 2 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు వాళ్ళు దీక్ష చేయబట్టి 4 రోజులైంది. తొలి 2 రోజులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఆమరణ దీక్షగా మార్చారు. ఇప్పటికీ 48 గంటలు కావస్తుంది. అందులో చాలా మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. లక్కా శ్రావణ్ గౌడ్ అనేటువంటి యువకుని ఆరోగ్య పరిస్థితి క్షీణించి బీపీ పడిపోయింది. 90/70 ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. దాంతోపాటు ఆకుల సాక్షిరన్ కూడా 80/60 బీపీ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. తక్షణమే
గ్లూకోజ్ తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి, లేదంటే మాత్రం పరిస్థితి విషమిస్తుంది, మీ ఆరోగ్య పరిస్థితి పడిపోతుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆ దీక్షలో ఉన్నటువంటి 9-10 మంది ఆమరణ దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి నొప్పులు, జ్వరము, అట్లాగే బీపీ, లో బీపీతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని క్షీణించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ఈ అలియాస్ బాధితులకు సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలంటే కూడా ఈ సింగరేణి కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మికులు, వారి యొక్క వారసులు డిమాండ్ చేస్తారు. పిసిసి చీఫ్ హోదాలో భూపాలపల్లి డిక్లరేషన్ లో సింగరేణి కార్మికులకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ అలియాస్ పేర్లను, అట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నటువంటి బాధితులకు ఉద్యోగాలు ఇస్తాం, ఆ పేర్లను సవరించి ఇచ్చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి చీఫ్ హోదాలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు హామీ ఇచ్చారని, ఆ ఓట్లను వేయించుకొని సింగరేణి బెల్ట్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా తమ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటాం, సచ్చుడో ఉద్యోగాలు వచ్చుడో అనేటువంటి నినాదంతో వాళ్ళంతా కూడా సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట 2 రోజులుగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కావచ్చు, సింగరేణి అధికారుల నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అలియాస్ పేర్లు మారుపేర్లకు సంబంధించినటువంటి సమస్య గతంలో కూడా ఉండేది. ఆనాటి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించే వాళ్ళు. జిఎం స్థాయిలోనే అక్కడ ఈ అఫిడవిట్ దాఖలు చేయడము, నోటరీలు సమర్పించి అక్కడ నుంచి ఈ పేర్లు సరిగా ఉన్నాయటువంటి విషయాన్ని తీసుకొని డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత వాళ్ళ మీద కేసుల విషయాల్లో గ్రౌండ్ లెవెల్లోనే క్లియర్ అయిపోయేటివి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి కమిటీ వేస్తాం, దీన్ని శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు అంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బట్టి విక్రమార్కను కలిసినట్టుగా చెప్తున్నారు. శ్రీరాంపూర్ వచ్చినటువంటి సందర్భంలో బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, అట్లాగే కోల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు 2 నెలల్లో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో ఏఐటీసీ, తర్వాత ఐఎన్టీసీతో పాటు కొంతమంది అధికారులు, సిఎండి, ఇతర డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలి, 2 నెలల్లో సమస్య పరిష్కారం పూర్తి కావాలని చెప్పారని కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపు అది జరిగి కూడా ఇప్పుడు 3 నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు కమిటీ ఫార్మేషన్ అవ్వలేదు. ఆ కమిటీలో సూచించినటువంటి పేర్లు ఒక మీటింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఈ సమస్యను ఇప్పటికి రోజు రోజుకి జటిలం చేస్తున్నారు అని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ఎవరైతే అలియాస్ పేర్లతో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడము, ఆ పేర్లను సవరించడము, దాంతో పాటు ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నటువంటి విజిలెన్స్ కేసులు ఉన్నటువంటి వారి పట్ల కూడా ప్రభుత్వం సానుకూల వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నారు. మొత్తంగా ఈ సమస్యను జటిలం చేసేటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, సింగరేణి సంస్థ, సింగరేణి యాజమాన్యం నుంచి కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, 30 నెలలు అయిపోయిన తర్వాత కూడా దాన్ని పరిష్కరించట్లేదని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. చాలా మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తక్షణం మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఉద్యోగాలు ఇచ్చే దిశగా సింగరేణి ముందుకు రావాల్సిందే, ప్రభుత్వం స్పందించాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బాధితుల్లో చాలా మంది ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించిపోయింది. వాళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, నొప్పులతో బాధపడుతున్నాం సార్ అని చెప్తున్నారు. తీవ్రమైనటువంటి కొంతమందికి జ్వరం కూడా వచ్చింది. దాంతోపాటు బీపీ లెవెల్స్ పూర్తిగా పడిపోతున్నాయి. ఎంత చేసినప్పటికీ కూడా, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సింగరేణి హెడ్ ఆఫీస్ ముందే వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు కూడా అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సింగరేణి డైరెక్టర్ కావచ్చు, ఇతర సిఎండి కావచ్చు, కనీసం చర్చలు జరపాలి, వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళని వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే వాళ్ళు అడుగుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని కోరుతున్నారు. గత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి హామీ ఇచ్చింది. దానికి కొంత పరిష్కారం కూడా జరిగిపోయిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. అప్పుడు ఆ జిఎం లెవెల్లోనే, అక్కడే ఆ వెల్ఫేర్ ఆఫీసర్ లెవెల్లోనే వాళ్ళ సమస్యను పరిష్కరించి నోటర్లు ఇచ్చేసి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చేసి ఈ పేర్లు ఇట్లా ఉన్నాయి, సరిగానే ఉన్నాయి, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వీళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిష్కరించింది. అట్లా పరిష్కరించినా మాకు ఈ బాధలు ఉండేటివి కాదు. ఆ పరిష్కారాన్ని కూడా తీసేశారు. సంపూర్ణంగా దీన్ని పరిష్కారం చేస్తాం, శాశ్వతంగా ఇంకో కమిటీ వేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పి దాదాపు ఇప్పుడు 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగి వేసారిపోయి ఆమరణ దీక్ష చేపట్టేట్టుగా చెప్తున్నారు. మేము చనిపోయినా పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళకైనా ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఒక మొండి పట్టుదలతో వాళ్ళంతా కూర్చున్నారు. వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి క్షీణించింది కాబట్టి ప్రభుత్వం కావచ్చు, అట్లాగే స్థానిక సింగరేణి అధికారులు కావచ్చు స్పందించాలని చెప్పేసి ఆ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.